భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో 1,00,000 కుంకుమార్చన. ఎవరైతే ఆ అమ్మవారిని దర్శించి ఈ కుంకుమార్చనలో భాగస్వాములు అవుతారో వారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అన్నది కూడా ప్రతీతి. ఒకవేళ అక్కడి దాకా వెళ్ళి పాల్పంచుకోలేని వారు కనీసం ఎవరెవరి గృహాలలో వారు ఆ అమ్మవారిని స్మరిస్తూ కుంకుమార్చన చేసుకోవటం కూడా సత్ఫలితాలను అందిస్తుంది అన్నది కూడా ప్రతీతి. మరి పద్మావతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్క సుమంగళి స్త్రీకి పరిపూర్ణంగా ఉంటుంది అని ఆశిస్తున్నాం. ఆ విధంగా అమ్మవారిని సేవించి తరించాలి ఈరోజు. ఇక కార్తీక పురాణం విషయానికి వచ్చేసరికి 27వ అధ్యాయము. ఈ అధ్యాయం ఏంటంటే దూర్వాసుడు అంబరీషుడిని చేరుట. శ్రీ మహావిష్ణువు నిజంగా ఎంత దయామయుడు అంటే ఇదే విషయాన్ని అత్రి మహాముని అగస్త్యులకు చెప్పాడు. మరి అంబరీషుణ్ణి శపించిన దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీహరి ఎంతగానో నచ్చ చెప్పాడు. నువ్వు శపించావు, నీ మాట అన్యథా కాకూడదు, అదే విధంగా నా భక్తుడిని రక్షించటం కూడా నా కర్తవ్యం. అందుకని నువ్విచ్చిన శాపము అన్నీ కూడా నేనే స్వీకరించాను. నాకు జన్మలెత్తటం నాకు పెద్ద కష్టమేం కాదు, కానీ అనవసరంగా నువ్వు నా భక్తుడిని దూషించావే, అది ఎంతటి నేరం చెప్పు సుమా. ఒక్కసారి పరికించి ఆలోచించుకో, నువ్వు చేసింది ఎంత పెద్ద నేరమో. ధర్మనిష్ఠుడు, ఎంతో చక్కగా ప్రజల్ని కన్న సంతానం కన్నా మిన్నగా పాలించే ఆ ధర్మాత్ముడు అంబరీషుడు శ్రీహరి ప్రీతికరంగా ఎంతో చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేశాడు. ఏదో గుక్కెడు నీళ్లు తాగినంత మాత్రాన నువ్వు అంత ఆవేశంగా అంతంత శాపాలు పెట్టడం అది ఎంతవరకు సమంజసం? మనిషికి అంత కోపము అహంకారము అనేది పనికిరాదు. అందుకనే నువ్వు శపించే వేళల్లో నీ శాపాన్ని నేను స్వీకరించాను. అయితే ఇక్కడ దూర్వాసుడు శపించిన దానికి అంబరీషుడు చాలా మనస్తాపానికి గురయ్యాడు. అయ్యో, నేను బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేకపోయానే, అతని శాపానికి అతని కోపానికి నేను బలయ్యానే అని చెప్పి ఆయన ప్రాయోపవేశం చేయటానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు కదా సుదర్శన చక్రం నిన్ను వెంబడించింది, అంటే భక్తుణ్ణి సదా రక్షిస్తుంది అని చెప్పడానికి, ధర్మం ఎప్పుడూ కూడా భక్తుణ్ణి సదా రక్షిస్తుంది అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే అంబరీషుడు ధర్మవర్తనుడు, చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. మరి అతనికి కష్టం కలిగేసరికి శ్రీహరి కన్నా ముందు శ్రీహరి చేతిలోని ఆయుధం ముందడుగు వేసింది. కాబట్టి ఎవరైనా కూడా భక్తులను ఏమీ అనకూడదు. భగవంతుడు దిగి రాకపోవచ్చు, కానీ భగవత్ అంశలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయనటానికి ఈ కథ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే శ్రీహరి తెలియచేస్తూ ఉంటాడు, విప్రులను బ్రాహ్మణులను ఎవరైతే కాల్తో తంతారో, సిగపట్టి లాగుతారో, దూషిస్తారో, అవమానిస్తారో, తరిమివేస్తారో, గ్రామం నుంచి పంపించి వేస్తారో వాళ్ళంతా కూడా బ్రహ్మహత్య దోషులు అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు అక్కడ అంబరీషుడి ఇంట్లో భోజనం చేయకుండా వచ్చేసరికి ఆయన బ్రహ్మహత్య చేసిన దాంతో సమానంగా భావించి ప్రాయోపవేశం చేయబోయాడు. కాబట్టే నిన్ను సుదర్శన చక్రం వెంటాడింది. నువ్వు వెంటనే వెళ్ళి అంబరీషుడితోటి మాట్లాడి ఇరువురు కూర్చొని జరిగిన విషయానికి సంబంధించి సంభాషించుకోవటం ఎంతైనా ఉత్తమం అని శ్రీహరి నచ్చ చెప్తాడనమాట. సో దీనివల్ల మనకు ఈ కథ ద్వారా అవగతమైన విషయాలు ఏంటి అని అంటే, విప్రులను కానీ బ్రాహ్మణులను కానీ మాటలతో కానీ చేతులతో కానీ హింసించకూడదు. దేవ గో బ్రాహ్మణులను సదా వైకుంఠనాథుడు వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటాడు. అతను స్వయంగా రాకపోయినా అతని అంశలైన అతని ఆయుధాలు సదా భక్తులకు రక్షగా నిలుస్తాయి అన్నది కూడా మనకి ఈ కథ ద్వారా అవగతమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కార్తీక మాసంలో ఇటువంటి పురాణ శ్రవణం చేయటం వల్ల మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనటంలో సంశయం లేదు. చాలా మందికి ఒక సంశయం కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కథ వినటం వల్ల ఎలా కలుగుతుంది అని. ఎందుకు అని అంటే, ఒక కథ తెలుసుకోవటం, కథలో నీతిని, అందులో ఉన్న విషయాల్ని మన జీవితానికి అన్వయించుకోవటం ద్వారా మనం ఎప్పుడైతే ఒక సత్ప్రవర్తన సద్మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్నమాట. సో ఇది ఇవాల్టి మన 27వ అధ్యాయం. ఇక ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 27వ రోజు
నిషిద్ధములు ఉల్లి ఉసిరి వంకాయ. దానములు ఉసిరి వెండి బంగారం ధనం దీపాలు. పూజించాల్సిన దైవం కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ భూతులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితము మహాయోగం రాజభోగం మోక్షసిద్ధి. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.